పోర్టల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను ఒక సంఘ విద్రోహ చర్య పైన మాట్లాడడానికి నిర్ణయించుకున్నానండి. నిజానికి ఇది చాలా హేయమైన చర్య. ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు భారతీయులు తలదించుకోవలసినటువంటి చర్య. ఏం జరిగింది అసలు అంటే, ప్రసాద్ కువైట్ అని చెప్పేసి ఒక ఛానల్, వైటీ ఛానల్ అతను ఉన్నాడు. అతను కువైట్లో జాబ్ చేస్తున్నాడు. అంటే బ్రతుకు తెరువు కోసం కువైట్కి అతను వెళ్ళాడు. ఆ తర్వాత అతని భార్యను కూడా తీసుకెళ్ళడం జరిగింది. అతనికి ఒక కూతురు ఉంది. ఆ కూతుర్ని వచ్చి అతని అత్త మామ దగ్గర పెట్టడం జరిగింది. అంటే భార్య యొక్క తల్లిదండ్రుల దగ్గర. వాళ్ళ దగ్గర ఆ పాప ఉన్నంత వరకు బాగానే ఉంది. అయితే వాళ్ళ అత్తమామలు కూడా ఆర్థికంగా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఆ అత్తగారు కూడా అక్కడికి రావడం జరిగింది. ఎక్కడికంటే కువైట్కి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళేటువంటి సమయంలో ఈ పసిబిడ్డ ఎవరైతే ఉందో 11 సంవత్సరాల బిడ్డ, ఈ బిడ్డని ఆ భార్య యొక్క చెల్లెల దగ్గర, అంటే చెల్లెలకు కూడా పెళ్ళయింది, ఆ చెల్లెల దగ్గర ఈ పాపని పెట్టడం జరిగింది. అంటే రక్త సంబంధమే కాబట్టి బాగా చూసుకుంటారులే అని అనుకుంటారు కాబట్టి ఆమె దగ్గర పెట్టేసేసి ఆవిడ తల్లి కూడా కువైట్లో పనికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ పాపని కొన్నాళ్ళు బాగానే చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఒకరోజు వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి ఆ అమ్మాయికి, అంటే ప్రసాద్ వాళ్ళ భార్యకి ఫోన్ చేసి, మేము పాపను చూసుకోవడం కష్టం, మేము చూసుకోలేము, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి అన్న తర్వాత, ఇలా సడన్గా ఎందుకు అన్నారా అని చెప్పేసి అనుకొని, సరే ఏమోలే అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చింది. వచ్చిన తర్వాత పాపని అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పేసి కూర్చోబెట్టుకొని నెమ్మదిగా అడిగితే, ఆ పాప చెప్పినటువంటి విషయం ఏంటంటే, అమ్మ నేను పడుకున్నాను, రాత్రిపూట నిద్రపోతున్నటువంటి సందర్భంలో తాత వచ్చి నా నోరు మూసేసి నా ఒంటి మీద బట్టలు తీసేసి నన్ను ఎక్కడంటే అక్కడ నొక్కి, అంటే కొంత రాక్షసంగా ప్రవర్తించి నన్ను ఇది చేయబోయే నన్ను నాకు బాగా నొప్పేసింది, నన్ను ఇది చేస్తున్నాడు. అప్పుడు నేను బుజ్జమ్మ అని అరిస్తే అప్పుడు పిన్ వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళిన తర్వాత తాతని ఏమీ అనలేదు. నన్ను ఈ విషయం కనుక ఎవరితో అయినా చెప్తే నిన్ను కొడతాము అని చెప్పేసి బెదిరించారు. దాంతో నేను చెప్పలేదమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయం ఉన్నదో ఆ కన్న తల్లికి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర బిడ్డని, అంటే పిన్ని అంటే బిడ్డే కదా, అలా పెట్టినటువంటి బిడ్డకి, అందులోనూ ఆడబిడ్డకి ఈ రకమైనటువంటి, అంటే చిన్నపిల్ల 11 సంవత్సరాల పిల్ల, ఇంకా పెద్ద మనిషి కూడా కానటువంటి చిన్నపిల్ల, అభంశుభం తెలియని పిల్లని అలా చేయడం అనేటప్పటికీ ఆవిడ తట్టుకోలేక భర్తకి ఈ విషయాన్ని, కువైట్లో ఉన్న భర్తకి ఇన్ఫామ్ చేస్తే, అతను సరే మనం చట్ట ప్రకారంగా మనం ఏం చేయగలమో చేద్దాము, ముందుగా వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇవ్వు అని చెప్తే ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, ఇంకా అతను మీ జోలికి రాడులే, మీ అమ్మాయి జోలికి నీ జోలికి రాడు, మీ బతుకు మీరు బతకండి, వాళ్ళ బతుకు వాళ్ళ బతుకుతారని కాంప్రమైజేషన్ పద్ధతిలో పోలీసులు చెప్పటం అనేటువంటిది వాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే బిడ్డకు జరిగినటువంటి అన్యాయం చాలా పెద్ద అన్యాయం, దానికి కాంప్రమైజ్ చేయటం అనేటువంటిది ఏంటి అసలు? అదేమన్నా చిన్న విషయమా? ఈరోజు వీళ్ళ బిడ్డ, రేపొద్దున పక్కింటి వాళ్ళ బిడ్డ, రేపొద్దున ఇంకొక బిడ్డ. ఒకవేళ ఆ బిడ్డ గనక ఇదైనట్టయితే చంపేసేవాడేమో, బలాత్కారం కనుక జరిగినట్లయితే పూర్తిగా. ఆ పిల్ల మెలకు వచ్చి అరిచి ఇది చేసింది కాబట్టి ఆ పిల్ల గట్టిగా నోరు మూసాడు. అయినప్పటికీ కూడా ఆ పిల్లకి ఏదో ఇదయ్యి, ఆ పిల్ల నోకలుండి భూమి మీద ఆ పిల్ల అరిచింది. వాళ్ళ పిన్ని వెంటనే రావడం జరిగింది కాబట్టి ఆ పిల్ల బతికింది. ఒకవేళ చనిపోతే ఎవరిది బాధ్యత? అటువంటి మనిషిని అంత ఈజీగా పోలీసులు ఎటువంటి శిక్ష లేకుండా ఎలా వదిలేస్తారు? అది ఎప్పుడైతే అతనికి తెలిసిందో, అతను చాలా ఒక తండ్రిగా అది అతనికి ఎంత మనోవ్యధ. ఇంకా సరే అని చెప్పేసి కువైట్ వెళ్ళిపోయారు వీళ్ళు. ఆ పాపను కూడా తీసుకొని ఆవిడ కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను తండ్రిగా అతను భరించలేడు కదా, అది ఎంత మానసికమైనటువంటి బాధ.
కూర్చోబెట్టి ఏం జరిగిందమ్మా అంటే ఆ పిల్ల నన్ను ఇలా నోరు మూసాడు, ఇలా బట్టలు తీశాడు, ఇలా చెస్ట్ మీద నొక్కాడు, ఇలా 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 అని ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్తుంటే ఆ పిల్ల ఎంత ఇన్నోసెంట్గా ఉందంటే, మీరు ఒక్కసారి నేను ఆ ప్రసాద్ కువైట్ ఛానల్ ఇది కూడా పెడతాను, ఒకసారి మీరు కూడా చూడండి. అక్కడ అతని బాధ, అతని కన్నీళ్ళు అది చూసిన తర్వాత అతను తట్టుకోలేక ఆ కువైట్లో ఎవరి దగ్గర అయితే అతను పనిచేస్తారో వాళ్ళ దగ్గర 4 రోజులు పర్మిషన్ అడిగి ఇక్కడికి వచ్చి, ఏదైతే ఊరుందో ఓబులాపురం, అక్కడికి వచ్చి ఎవరైతే ఆ పాప తాత ఎవరైతే ఉన్నాడో ఆ పాపను అలా చెయ్యబోయాడో అతన్ని చంపేసి ఇమీడియట్గా మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. అతను మళ్ళీ కువైట్ వచ్చేసాడు. వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు అతను చెప్పేదంటే, నేను వెళ్తాను, నేను సరెండర్ అవుతాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను సరెండర్ అయిపోతాను, కానీ నేను ఎందుకు ఈ ఈ విషయం ఈ ఈ హత్య అనేటువంటిది చేయాల్సి వచ్చింది, నేను చేసిన హత్య తప్ప అంటే నా దృష్టిలో ముమ్మాటికి కరెక్టే. ఎందుకంటే పోలీసు వారు సరైన చర్య తీసుకొని ఇమీడియట్గా అతన్ని జైల్లో పెట్టినట్టయితే అతనికి అటువంటి ఆలోచనే వచ్చేది కాదు. ఎందుకంటే అతని బిడ్డకి జరిగినటువంటి అన్యాయం అట్లాంటిది. అలాంటి దాని మీద కూడా పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఒక చిన్నపిల్లని ఇది చేసేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అతన్ని ఎలా వదిలేశారు పోలీసు వాళ్ళు? వాళ్ళు వదిలేశారు కాబట్టి అతనికి ఆ ఆలోచన వచ్చింది. అదే వాళ్ళు చర్య తీసుకున్నట్టయితే అతనికి ఆలోచన రాలేదు కదా, వచ్చేది కాదు కదా. దీనికి ఇది ప్రసాద్ చేసిన హత్య కాదు, ఇది ఖచ్చితంగా పోలీసులు చేసిన హత్యే. ప్రసాద్ చేసిన హత్య ఎలా అవుతుంది? పోలీసులు చర్య తీసుకుంటే ప్రసాద్ హత్య చేసేంత వరకు వచ్చేది కాదు కదా. పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క పనిలో వాళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల, వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయలేకపోవడం వల్ల అతను ఇలా చేయాల్సి వచ్చింది. దానివల్ల అతను హత్య చేశాడు. అయితే అతను చేసినటువంటి హత్యలో ఒక తండ్రిగా అతను గెలిచాడు, ఒక తండ్రిగా అతను నిలబడ్డాడు. అందులో ఏం మాత్రం తప్పు లేదనేది నా ఉద్దేశం. ఇతనికి వచ్చి సరెండర్ అవుతున్నాడు, అయినప్పుడు తప్పకుండా మన అందరి సపోర్టు, వైటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సపోర్టు కూడా అతనికి అవసరం. దయచేసి వీలైనన్ని ఎక్కువ ఈ షేర్లు చేయండి, వీలైనన్ని ఎక్కువ వీడియోలు ఈ విషయాన్ని గురించి ప్రస్తావించండి. ఎందుకంటే ఇలాంటి ఒకరిని అరే చంపేస్తారు అని తెలిస్తే ఇంకొకటి ఇలాంటివి చేయటానికి వణికిపోవాలి. ఆ విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలని అందరినీ కోరుకుంటూ జై హింద్.